పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. దానికోసం అయితే ఒక 2 పొటాటోస్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దాని మీద ఉన్న పీల్ తీసేసి మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అయితే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ అయితే రైస్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న రౌండ్‌గా అంటే మీ ఇష్టం ఏ షేప్‌లోనే ఏసుకోవచ్చు. ఇక్కడైతే నేను సిలిండర్ షేప్ చేశానండి. సో, బైట్స్‌గా గానీ, లేకపోతే రౌండ్‌గా సర్కిల్‌గా గానీ, లేకపోతే కట్లెట్ ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొనైతే మనం అప్పటికప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేకపోతే పిల్లలు స్కూల్ నుండి రావడానికి టైం పడతదనుకుంటే, ఆ టైం వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాళ్ళొచ్చే ముందు ఇలా ప్రిపేర్ చేసుకున్నా గూడా టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏసుకొని, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో టర్న్ చేసుకోవాలి. తర్వాత 2 సైడ్ టర్న్ చేసుకుంటే ఈవెన్‌గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం తీసేసి వేడి వేడిగా టమాటో కెచప్‌తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.